బీహార్లోని 7 సీనియర్ నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 5 చోట్ల మొత్తం 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలో ప్రతిష్టాత్మకంగా మారిన వారిలో 2 కేంద్ర మంత్రులు, 2 రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అయితే ఇందులో ఒక రాష్ట్ర మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి రావడం గమనార్హం. గత 3 విడతల పోలింగ్ లో అత్యల్ప ఓటింగ్ నమోదు కావడంతో నేతలు మరింత కష్టపడుతున్నారు. ప్రజలను పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిథిలలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గోపాల్జీ ఠాగూర్, ఆర్జేడీ నుంచి లలిత్ యాదవ్, బీఎస్పీ నుంచి నందు మహావీర్ నాయక్ తలపడుతున్నారు. మిథిల రాజకీయాలకు కేంద్ర స్థానమైన దర్భంగాలో యాదవులు, ముస్లింలు, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ. ముస్లింలు 3.5 లక్షల మంది, యాదవులు, బ్రాహ్మణులు 3 లక్షల మంది చొప్పున ఉంటారు. భూమిహార్, రాజ్పుతులు చెరో 1 లక్ష మంది ఉంటారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ సాగింది. ఈసారి అదే స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తుంది. యాదవులు, ముస్లింలే విజేతను నిర్ణయించనున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత లలిత్ యాదవ్ ఇక్కడ పోటీ చేయడం ఇది 3వసారి. భూమిహార్లకు గట్టి పట్టున్న బెగుసరాయిలో 2009 మినహా ప్రతిసారి ఆ వర్గానికి చెందిన వారే ఎన్నికవుతూ వస్తున్నారు. గత 10 ఎన్నికల్లో 9 సార్లు వారే ఎన్నికయ్యారు. 2009 వరకు ఇక్కడ సిపిఐ 2 స్థానాల్లో నిలిచేది. 2014లో మోదీ హవాలోనూ సిపిఐ అభ్యర్థి 2 లక్షల ఓట్లు సాధించారు. 2019లో ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విజయం సాధించారు. 2014లోనూ ఆ పార్టీ గెలిచింది. అంతకుముందు ఎన్డీఏ భాగస్వామి జేడీయూ విజయం సాధించింది. 2019లో కన్హయ్య కుమార్ కొంత పోటీ ఇవ్వగలిగారు. ఈసారి మళ్లీ బీజేపీ తరపున గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు. 19 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 19% భూమిహార్లే. మిగిలిన అగ్రవర్ణాల వారు 11%, ముస్లింలు 15%, 12% యాదవులు, 7% కుర్మీలున్నారు. భూమిహార్లు, అగ్రవర్ణాల వారు, కుర్మీల ఓట్లు కలిస్తే 37% వస్తాయని బీజేపీ నమ్మకంతో ఉంది. ఇండియా కూటమి తరపున అవధేష్ కుమార్ రాయ్ బరిలో నిలిచారు. గట్టి పోటీ ఇస్తున్నారు. డిలిమిటేషన్ తర్వాత 2008లో ఏర్పాటైన ఉజ్జార్పూర్లో జేడీయూ, బీజేపీలే గెలుస్తూ వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో దళితులు 2 లక్షలకు పైగా, కొయిరీ కుర్మీలు 2 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ తరువాత యాదవులు 1.8 లక్షల మంది ఉన్నారు. ముస్లింలు 10% ఉన్నారు. బ్రాహ్మణులు, భూమిహార్లు గణనీయంగానే ఉన్నారు. ఇక్కడ గతంలో 2 సార్లు గెలిచిన కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మరోసారి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ తరపున పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహా 2వ స్థానంలో నిలిచారు. డిలిమిటేషన్ తర్వాత ఈ నియోజకవర్గంలో యాదవుల ప్రాబల్యం తగ్గింది. ప్రస్తుతం ఓబీసీలే ఇక్కడ విజేతను నిర్ణయిస్తున్నారు. ఈసారి ఆర్జేడీ తరపున సీనియర్ నేత అలోక్ మెహతా మరోసారి బరిలోకి దిగారు. గత 2 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. బీజేపీ ఓబీసీలపై, ఆర్జేడీ ముస్లిం యాదవ్ సమీకరణాలపై ఆధారపడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో యాదవ్ వర్గానికి చెందిన నిత్యానంద్ రాయ్ వెంట యాదవులు నడిచారు. బీహార్లోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన సమస్తీపూర్లో ఆసక్తికర పోరాటం నెలకొంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ నితీష్ కేబినెట్లోని మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి లోక్ జనశక్తి తరపున పోటీ చేస్తున్నారు. ఆమెపై మరో రాష్ట్ర మంత్రి మహేశ్వరి హజారీ కుమారుడు సన్నీ హజారీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. అయితే ఒకే పార్టీలో ఉన్న 2 మంత్రుల పిల్లలు ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఇక్కడి విచిత్రం. శాంభవి తరపున అశోక్ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా మహేశ్వరి ప్రచారానికి దూరంగా ఉన్నారు. శాంభవి
ఆరోపి భూమిహర్ వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. దీంతో దళితులతో పాటు భూమిహర్ల మద్దతు తనకు లభిస్తుందని ఆమె భావిస్తున్నారు. యాదవ్లు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి ఆధారపడుతున్నారు. అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బీహార్లోని అన్ని నియోజకవర్గాల కంటే ముంగేర్లో అత్యధిక అక్షరాస్యులుంటారు. ఇక్కడ అక్షరాస్యత 73.3%. దీంతో పాటు ఇక్కడ అనేక ప్రఖ్యాత విద్యా సంస్థలుంటాయి. 2008లో డిలిమిటేషన్ తర్వాత ముంగేర్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మిగిలాయి. ముంగేర్లో జేడీయూ తరపున లలన్ సింగ్, ఆర్జేడీ తరపున అనితాదేవి మహతో బరిలోకి దిగారు. గ్యాంగ్స్టర్ అశోక్ మహతో భార్య అనితాదేవి తాను జైల్లో ఉండటంతో భార్యను రంగంలోకి దించాడు. మరోవైపు ఈ ప్రాంతంలో పట్టున్న మరో గ్యాంగ్స్టర్ అనంత్ సింగ్ పెరోల్ పై విడుదలయ్యాడు. అతడు లలన్ సింగ్ కు మద్దతుగా ప్రచారంలోకి దిగాడు. ముంగేర్లో 3 లక్షల మంది దళితులున్నారు. ఆ తర్వాత ఓబీసీలు 2 లక్షల మంది ఉన్నారు. అగ్రవర్ణాల వారు 2 లక్షల మంది, రాజ్పుతులు 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడి యాదవులు, ముస్లింలు లాలు వెంట నిలుస్తున్నారు. వారు 3 లక్షల వరకు ఉంటారు.